తెలంగాణ పునర్నిర్మాణం సబ్బండ వర్గాల వికాసం కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జి పడిగపాటి విక్రాంత్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు, జిల్లా పరిశీలకుడు కుందూరు దేవేందర్ రెడ్డిలు అన్నారు. తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడవాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడప గడపకు తీసుకువెళ్లాలని వారు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈ నెల 20 నుండి జూన్ 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన జెండా పండుగను చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను, పరిశీలకులను నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు ప్రతి వాడవాడలో పార్టీ జెండాలను ఎగరవేరినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పార్టీ అధ్యక్షురాలు ప్రకటించిన విధి విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడిచిన తెలంగాణ గడ్డ నేటికి అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ సమస్యలపై గళమెత్తాలన్నారు. కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం చురుకైన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన బాధ్యతలను అప్పగించి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు బొల్లంపల్లి సందీప్, ధీరావత్ సరిత, బాలునాయక్, నేరావత్ శివనాయక్, బండి నరేష్, మాధవి, ఉమామహేశ్వరి, పరిశీలకులు డాక్టర్ లింగం, పాలె నిషా, రామకోటి, భగత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా నల్గొండ జిల్లా నాయకులకు మరియు పత్రికా మిత్రులకు అందరికీ వందనాలు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలోని 33 జిల్లాలలో అన్ని జిల్లాలకు కమిటీలు వేయడం జరిగింది. కమిటీలకు ఇన్ఛార్జీల్ని, అబ్జర్వర్స్ని అన్ని జిల్లాలకు వేయడం జరిగింది. అదేవిధంగా నల్గొండకు కూడా ఇప్పుడున్న ఈ కమిటీ ఏదైతుందో ఈ కమిటీని నల్గొండ జిల్లాకు వేయడం జరిగింది. దీంట్లో నియోజకవర్గాల వైజ్గా జెండా పండుగ కార్యక్రమాన్ని ముఖ్య కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా అన్ని ప్రజలకు తెలియజేసే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని పంపించాలని కోరుకుంటా. ముఖ్య ఉద్దేశం ఇది, సమావేశానికి ముఖ్య ఉద్దేశం. ఏప్రిల్ 25వ తారీఖు నాడు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నూతన పార్టీని ఆవిష్కరించారు, ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన పేరు మీద ప్రారంభమైన నెల రోజుల్లోనే జెండా పండుగని నిర్వహించుకోవాలని అధినేత్రి పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మమ్మల్ని ఇన్ఛార్జిగా నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు అయినటువంటి బాధ్యులు సాగర్ అయితే, మిర్యాలగూడ అయితే, నల్గొండ, దేవరకొండ, కొనుగోలు, నగరికల్ బాధ్యులకు అందరికీ తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున శుభాభినందనలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి ప్రజల్లోకి ప్రజా సమస్యల పట్ల మన చిత్తశుద్ధిని ప్రదర్శించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి మళ్ళీ ప్రజల్లో మన్నన పొంది, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం, అధికార పక్షం రెండు విఫలమైనందున మనమే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన కొట్లాడాలని నేను కోరుకుంటూ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్. ఈరోజు నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే, శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశం మేరకు జెండా పండుగ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి టౌన్లో చేయాలని చెప్పారు. దాని తోడుగా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో టిఆర్ఎస్ జెండా ఎగరాలని శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జై తెలంగాణ, జై కవితక్క, జై టిఆర్ఎస్.